రాష్ట్రానికి ఐఏఎస్ అధికారుల కొరత వెంటాడుతూనే ఉంది. ఉన్నవారికి పని భారం పెరుగుతోంది. సీనియర్ అధికారులకు సైతం అదనపు బాధ్యతలు తప్పడం లేదు. కీలక శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో ఇన్ఛార్జీలతోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్ర పరిపాలనకు దళపతిగా భావించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సైతం ఈ అదనపు బాధ్యతల బెడద తప్పనిసరిగా మారింది. రాష్ట్ర విభజన జరిగి 3 ఏళ్లు దాటినా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర పరిపాలనకు సంబంధించి కీలక శాఖలకు పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులు లేరు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం ఇతర శాఖల అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. అలాగే మరో కీలక శాఖ అయిన పంచాయతీరాజ్కు పూర్తిస్థాయి ఉన్నతాధికారి లేరు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన జవహర్ రెడ్డి దీర్ఘకాల సెలవులో ఉన్నారు. ఈయన బాధ్యతలను ప్రస్తుతం భూపరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునేట నిర్వర్తిస్తున్నారు. ఒక ఉన్నతాధికారికి 2 భిన్నమైన కీలక శాఖలు ఏకకాలంలో నిర్వర్తించడం కష్టతరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఇతర శాఖల విషయానికొస్తే కీలకమైన ఆర్థిక శాఖకు అజయ్ కల్లం పదవీ విరమణ తర్వాత సీనియర్ అధికారి కొరత ఆ విభాగాన్ని వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న రవిచంద్రకు అజయ్ కల్లం నిర్వర్తించిన అదనపు బాధ్యతలు తప్పలేదు. మరో కీలక శాఖ రెవెన్యూకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో జేసీ శర్మ పదవీ విరమణ చేయడంతో ఆ బాధ్యతలను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపడుతున్న కరికాల వలవన్కు అప్పగించారు. 2 భిన్నమైన శాఖలను ఏకకాలంలో ఒకే సీనియర్ అధికారి నిర్వర్తించడం ఇక్కడ కూడా సమస్యగా మారింది. మరో సీనియర్ అధికారి విజయానంద్ కూడా ఇదే తరహాలో ఐటీ, ఇంధన శాఖలు ఏకకాలంలో నిర్వర్తించాల్సి వస్తోంది. అలాగే వ్యవసాయం, పౌర సరఫరాలకు సంబంధించి మరో సీనియర్ అధికారి రాజశేఖర్కు ఇదే తరహా తిప్పలు తప్పడం లేదు. వీటికి తోడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమాండ్ కంట్రోల్ కేంద్రం నిర్వహణతో పాటు సామాజిక మాధ్యమాలకు సంబంధించి ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షలకు రాజశేఖర్ హాజరు తప్పనిసరవుతోంది. మరో సీనియర్ అధికారి అజయ్ జైన్కు కూడా విద్యుత్, సిఆర్డీఏ వంటి కీలకమైన శాఖలు ఏకకాలంలో నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటవీశాఖ బాధ్యతలు చూస్తున్న అనంతరాముకు సైతం బీసీ సంక్షేమ బాధ్యతలు తప్పలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన 3 ఏళ్ల కాలంలో 10 మందికి పైగా ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ కేడర్కు అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 211 మంది ఐఏఎస్ అధికారులు ఉండాలి. కానీ ప్రస్తుతం 165 మంది మాత్రమే ఉన్నారు. ఈ 165 మందిలో కూడా 25 మంది అధికారుల వరకు ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఫలితంగా 2-3 కీలక శాఖలను ఒకే ఉన్నతాధికారి నిర్వర్తించాల్సి రావడంతో పాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.